నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్‌కి స్వాగతం. దుగ్గిరాల్లో ఈ నెల 8వ జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. వెల్లబాడుకు చెందిన వల్లభాపురం చిరంజీవి గడిచిన 3 ఏళ్లుగా మహిళతో సహజీవనం చేస్తూ 2 నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడని, అయినప్పటికీ ఆ మహిళ కోరిక మేరకు చిరంజీవి ఆమెను కలవగా వారి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళను గొంతు నిలిమి చంపి బండరాయితో కొట్టడంతో ఆమె చనిపోయిందని చెప్పారు. జూన్ రోజున ఒక 194 BNSS కింద ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. ఆ అన్నోన్ డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ. దాని మీద 194 BNSS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్, అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజులమన్యం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని, ఆమె 40 years, రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్, రేణిగుంట మండల్, తిరుపతి డిస్ట్రిక్ట్, అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి, నేటివ్ ఆఫ్ వెల్లబాడు విలేజ్, వేమూరు మండలం, బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేమూరుకి రావడం జరిగింది, వెల్లబాడుకి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్ళి చేయడం జరిగింది. పెళ్ళి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లబాడు విలేజ్లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు, ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది. ఈ సెటిల్మెంట్ అయినాక కూడా ఈమె 29th మే ఇక్కడ గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరుకి వచ్చినాక అక్యూజ్డ్ని ఆమె గుంటూరుకి పిలవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక లాడ్జ్లో, బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళు అంత రోజు అక్కడ కలిసి ఉన్నారు. కలిసినాక రాత్రి ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆమె కూడా ఇతనితో వచ్చింది. వీళ్ళు దుగ్గిరాల పాత లాక్స్ దగ్గర ఒక కాలువ కట్ట దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మధ్య మళ్ళీ చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగితే ఇతను కోపంలో ఈమె గొంతు పీకేసి గొంతు నిలిమి హత్య చేశాడు. తర్వాత బండరాయితో ఆమె తల మీద కూడా కొట్టడం జరిగింది. సో దాని తర్వాత అక్కడ నుంచి
ఈమె దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్గా అదేవిధంగా ఉన్న విట్నెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ముద్దాయి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ అదేవిధంగా లాడ్జ్ నుంచి ఒక లగేజ్ బ్యాగ్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న తలపెట్టిన చలో విజయవాడకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పార్టీ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, పలువురు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 30వ తారీఖున విజయవాడలోనే ధర్నా చౌక్ వద్ద చలో విజయవాడ పేరుతోటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి రైతులు, కౌలు రైతులతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పనులు కూడా 30వ తారీఖు జరిగే ఆ చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, జిల్లా వ్యాప్తంగా కూడా మరి పాల్గొనాలని సిపిఐగా మరి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే రైతులకు సంబంధించి ఈ రోజున సమస్యలకు సంబంధించి మరి పక్క రాష్ట్రంలో మరి 2 లక్షల రూపాయలు పంటలకు సంబంధించి ఏదైతే లోన్లు ఉన్నాయో లోన్లు కూడా మరి రద్దు చేయడం జరిగింది. ఆ రకంగా మరి ఇక్కడ కూడా రైతులకి ఆ లోన్లు రద్దు చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు ఆపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి కార్డులు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. కౌలు రైతులు కార్డులు ఇవ్వాలని నిన్న మరి అన్నీ కూడా ఈ గుంటూరు జిల్లాలో సుమారు 10 ఊర్లకు సంబంధించి మరి తిరగడం జరిగింది. వారికి సంబంధించి వారు చెప్పేది కౌలు రైతులకి యూరియా మందులు అవి కూడా సప్లై చేయట్లేదని రైతుకు ఇస్తూ ఉన్నారు. రైతుకి ఇవ్వడం ద్వారా మరి కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెచ్చుకున్న వాళ్ళు 400 బస్తాలు కూడా రైతు పేరును తెచ్చుకున్నారని చెప్తా ఉన్నారు. ఆ రకంగా తేవడం ద్వారా రైతు మాత్రం ఆ ఎరువును కూడా అమ్ముకునే పద్ధతి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కానీ కౌలు రైతు కొనుక్కోవాల్సిన పద్ధతి వచ్చిందని నిన్న జరిగినటువంటి మరి పొన్నికల్లు, అట్లాగే రావెల, ఇవన్నీ ఊర్లకు సంబంధించి దామరపల్లి ఈ ఊర్లో అక్కడ జరిగిన రైతులందరితో కూడా మాట్లాడే సందర్భంలో తెలియజేశారు. అట్లా కాకుండా ప్రభుత్వం కౌలు రైతులకు కూడా మరి కార్డులు ఇవ్వాలి. కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆర్థిక లాభం సమకూర్చాలి. అట్లాగే ఏదైతే ఈ పథకాలన్నీ కూడా మరి రైతు నష్టపోతూ ఉన్నాడు. నష్టపోయిన క్రమంలో మరి కౌలు రైతు ఆయన మాత్రం కౌలుకి ఇస్తూ ఉన్నాడు. కౌలు రైతు నష్టపోతూ ఉన్నాడు. నష్టపరిహారం మాత్రం రైతుకు వస్తూ ఉందనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా కౌలు రైతులకి వాళ్ళ కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని మరి సిపిఐగా కోరుతా ఉన్నాం. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు, మరి సిపిఐ నాయకులు అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం యాత్రలాగా రైతాంగ సమస్యలు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో రైతాంగ పరిస్థితులు ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తున్నాం. సరే, తాటికొండ నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు నిన్న మొన్న కూడా తిరగడం జరిగింది. గ్రామాల్లో రైతులు ప్రభుత్వాల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొగాకు పండించిన రైతులు గొర్లారిపాలెం, దామరపల్లి, బండారపల్లి ఆ గ్రామాల్లో ఇప్పుడు కూడా మండలు వేసుకొని చెడ్డుల్లోన అట్లానే ఉన్నాయి. ఆ పొగాకు మండలు తిరగేద్దామంటే బూజు బట్టి రైతులు అల్లాడిపోతారు. 7,000 రూపాయలు 8,000 రూపాయలు కొన్నది క్వింటాలు వాళ్ళు నిన్న వచ్చారు 3,000 కొంటామని. నిన్న ఎవల అడిగి తెగల పట్ల అదే పరిస్థితి వచ్చేసరికి మరి గవర్నమెంట్ గతంలో 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఆ తర్వాత 2019లో మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఈ 3 ప్రభుత్వాలు 3 సార్లు కౌలు రైతు చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు ఏమైనా కౌలు రైతుకు ఉపయోగపడే పద్ధతుల్లో లేకుండా భూ యజమానికే ఏదైనా పట్టణ నష్ట పరిహారం కానీ, రాయమాడి జాతీయ ఉపాధి పథకం కానీ రైతులకి ఉపయోగపడుతుంది, కానీ కౌలు రైతుకి ఏమీ ఉపయోగపడుతుందా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో మరి అన్నదాత సుఖీయో పథకం కూడా కౌలు రైతులకు వర్తించాలి. మరి 2 లక్షల రుణమాఫీ చేయాలి. స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి.
ఈ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పాడు. అటువంటి ఢిల్లీలో 13 నెలలు రైతులు పోరాటం చేస్తే మరి భార్య భర్తలు పిల్లలు ఉడారాలు వేసుకుంటే నరేంద్ర మోడీ కనీసం చర్చలు చెందకుండా కూడా 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మరి రైతులకు క్షమాపణ చెప్పి 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాల. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం మరి విదేశాల్లో రిజర్వ్ బ్యాంకులు 70 లక్షల కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్కరు తలకాయకి 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ మరి వాళ్ళ రైతులకు గిట్టుబాటు లేక రైతులు అల్లాడిపోతున్నారు. మరి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాల. రానున్న 2029 ఎన్నికల్లో కూడా మోడీ ప్రధాని అవుతారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కృష్ణానగర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి సునీల్ రెడ్డి మాట్లాడారు. సుదీర్ఘకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను మోడీ సున్నితంగా పరిష్కరించారని గుర్తు చేశారు. మోడీ పాలనలో దేశం ముఖచిత్రం మారిందని హర్షం వ్యక్తం చేశారు. యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. యువ సారథ్యంపై గుంటూరులో అనేక కార్యక్రమాలు ఆయన పార్టిసిపేట్ చేసి నరేంద్ర మోడీ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి గుంటూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా పర్యటన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల యొక్క పర్యటన జరుగుతోంది. మొన్న నెల్లూరు, నిన్న ఒంగోలు, ఈరోజు గుంటూరు, ఇలాగ మళ్ళీ తర్వాత అనేక జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు గుంటూరు పర్యటన. గుంటూరులో పత్రికా సమావేశాలని అందరినీ ఒకసారి కలిసి మాట్లాడడం బాగుంటున్న ఉద్దేశంతో అందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర పర్యటన అన్ని జిల్లాల్లో కార్యకర్తలని కలుపుకొని పోతూ యువకుల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా యువ మోర్చా ఏం చేసింది, ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాల ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు ఏమి ఇచ్చాం, ఏం చేశాం అనేటువంటి విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా అన్ని చోట్ల యువకుల్ని కలవడం, విద్యార్థులు కలవడం, నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి మేము ప్రభుత్వానికి కానీ లేకపోతే మా పార్టీకి కానీ అనేక రకాల ఇష్యూస్ని మేము ఒక నోట్ రూపంలో తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతాం. ఇందులో భాగంగానే ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్ననే 12 సంవత్సరాలు పూర్తిగా విజయంతం చేసుకోవడం జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 12 సంవత్సరాలకు పైగా, గతంలో నెహ్రూ గారు ఉంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కంటిన్యూ చేసి 2029లో కూడా 4వసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు మనకు అందరికీ తెలుసు, చాలా స్పష్టంగా కనిపిస్తాము. ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వస్తే కనుక ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అన్ని రాష్ట్రాలు చేసిన అభివృద్ధి కావచ్చు, స్పెసిఫిక్గా ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అభివృద్ధి కావచ్చు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 136 వందే భారత్ రైలుని దేశంలో మేము అందించాం. 44 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమం పేరు మీద ప్రజలకు మేము నగదు రూపంలో అందించాం. ఆంధ్రప్రదేశ్ 2014 విభజన తర్వాత అనేక రకాల అభివృద్ధిలో మేము కీలక పాత్ర పోషించాం. దేశంలో అనేక రకాల సమస్యలు పట్టిపీడిస్తూ ఉన్నాయి. 2014 కంటే ముందు కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తే ఈ దేశాన్ని మేము కేవలం 12 సంవత్సరాలు మాత్రమే పాలించాం. గతంలో అటల్జీ పాలించినా కూడా పూర్తి స్థాయి అధికారంలో మేము లేదు. అయితే ఈ 12 సంవత్సరాల అధికారం మేము పాలించిన తర్వాత ఎన్నో సంవత్సరాల్లో ఉన్నటువంటి సమస్యలను మేము చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు పర్యటన సందర్భంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క పర్యటన ఏదైతే మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాల సుపరిపాలన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మన గుంటూరు రావడం జరిగింది. ఈ గుంటూరులో దాదాపు 5 కార్యక్రమాలను తీసుకొని ఇప్పుడే మన ఊరు మన జెండా కార్యక్రమం గుంటూరు వెస్ట్లోని 6వ మండలంలో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాల దృష్ట్యా వారు గుంటూరు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏదైతే మన ప్రియతమ ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న సందర్భంగా వారు ఈ జిల్లా పర్యటన పెట్టుకోవడం ఎంతో విజయంగా మేము భావిస్తున్నాము. ఉండవల్లి గ్రామంలో చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలని ఉండవల్లి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై శనివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా రైతు కన్నా నాయుడు మాట్లాడారు. ఎల్పీసీ కింద భూములు తీసుకుంటున్నామని ప్రభుత్వం బూటకపు మాటలు చెబుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వలన ఎటువంటి ఉపయోగం లేదని, తాము భూములు ఇవ్వటం లేదనే కక్షతోనే సీడ్ యాక్సెస్ రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మా ఊర్లో 153 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది 24/2026లో. సో ఎల్పిఎస్ అంటే మీకు కొంచెం అవగాహన కోసం చెప్తాను, మీకు తెలియదని కాదు. మా ఊర్లో మొత్తం 3223 ఎకరాలు ఉందండి. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ 1819 ఎకరాలు ఉంది. వీళ్ళు 2017లో 1127 ఎకరాలకి అక్విజిషన్ చేస్తామని చెప్పి నోటీసులు పెట్టారు. వీరు 9-1 కింద వీళ్ళు 9-1 కింద డిక్లరేషన్ అంటే ఎంతవరకు అయితే ఎల్పిఎస్ అవసరం అవుద్దనే ఉద్దేశంలో పెట్టారు. 1127 ఎకరాలు పెట్టారు. ఈ రోజు వరకు కూడా 234 ఎకరాల కంటే ఎల్పిఎస్ అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు. కాబట్టి ఆల్మోస్ట్ 80% మందికి ఎల్పిఎస్ అనేది ఇష్టం లేదు. రెండోది ఎల్పిఎస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఎల్పిఎస్ అంటే 9(3) సంతకం పెట్టేస్తేనే ఎల్పిఎస్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎల్పిఎస్ చాలా ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎవరు వచ్చినా సరే ఎల్పిఎస్ అని సంతకం పెట్టి చేసుకున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. 37 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అని చెప్పి మొదట నోటిఫికేషన్ ఇచ్చేసి 2017లోనేమో 154 ఎకరాలకి ఇచ్చారు. తర్వాత డిసెంబర్ ఈ సంవత్సరం 2025లోనేమో 42 ఎకరాలు అన్నారు. ఇప్పుడు తగ్గించుకుని 5 ఎకరాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ అంత బోగస్ అండి. ఎవరైతే ల్యాండ్ ఎల్పిఎస్ కింద ఇచ్చారని చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఏ విధంగానే యాన్యుటీ ఇవ్వటం కానీ 914కి వెళ్తాం కానీ ఎల్పిఎస్ ప్రాసెస్ ఏదీ చేస్తలేదు. ఓన్లీ తక్కువ మంది ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశం క్రియేట్ చేస్తాను పబ్లిసిటీ కోసం వాళ్ళు చేస్తున్న పని. ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే ఎల్పిఎస్ కోసం రాలేదండి, ఎల్ఏ కింద వచ్చాము. కాబట్టి ఎల్ఏ కింద మా అబ్జెక్షన్స్ కొన్ని చెప్తాము. ఒకటి, ఫస్ట్ అబ్జెక్షన్ మాకు చెప్పింది ఏంటంటే R&R అనేది చేయాలండి. లాస్ట్ టైం మేము 2017లోనే 340 మంది 154 ఎకరాలకి 340 మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండి, నాట్ ఎక్విజిషన్ ఎక్విజిషన్ సంబంధించిన వాళ్ళే కాదు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరి పేర్లు ఉండాలి. దాదాపు 500 మంది ఉంటారనేది నా ఎస్టిమేషను. R&R అనేది ఇప్పుడు కూడా కండక్ట్ చేయాలి. ఈరోజు కండక్ట్ చేయలేదు. ఈ రోజు లోపే కండక్ట్ చేసి ఉండాల్సింది. తర్వాత ఏదో మరి ఎలా మేనేజ్ చేస్తారో గవర్నమెంట్ అయితే తెలియదు, కానీ R&R ప్యాకేజ్ ఇవ్వలేదండి. నాకు ఈరోజు 104, 102, 100, 261, 248 ఈ సర్వే నెంబర్లకు సంబంధించి నోటీసు ఇచ్చారు. అది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ల్యాండ్ పూలింగ్ కోసం కాదు. మేము 2015 ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి కూడా అపోజ్ చేస్తున్నాం. ఎందుకు అపోజ్ చేస్తున్నాము ఏంటి అనేటప్పటికీ ఆయన అప్పుడు 30,000 ఎకరాలు తీసుకుంటా అన్నాడు. ఆ 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడే బాబు దీంట్లో కడితే వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పండి నాయన అని ప్రతి ఆఫీసుని అడిగాం. ఇవాళ కూడా అదే అడిగాను. అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పరు. భూములు మాత్రం కావాలా, అక్కడ వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పరు. భూమి అయితే మేమేమంటున్నాం అంటే కన్న తల్లి కంటే ఎక్కువైంది భూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన తండ్రి అమ్మినా, తన తాత అమ్మినా, తన ముత్తాత అమ్మినా కూడా ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటాడు. మనందరికీ అది తెలిసిన విషయాలే. అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో, అంత అటాచ్మెంట్ ఉన్న దేశంలో మీరు భూములు లాగేసుకుంటాము,
రెండోది ఏంటంటే మా ఊళ్ళో 1 ఎకరం పొలం అమ్మితే మా పక్క గ్రామాల్లో అయితేనేమో 5 ఎకరాలు వచ్చేది. సాయంత్రం వాళ్ళు చెప్పే ఇవాళ తుళ్ళూరు ది హెడ్ క్వార్టర్ అన్న మాట్లాడుతున్న తుళ్ళూరు, రాయపూడి ఆ గ్రామాల్లో అయితే 20 ఎకరాల భూమి వచ్చేది. 20 ఎకరాలాడు ఒకటే, ఎకరం వాడు ఒకటే, మీరందరూ ఇచ్చి తీరాల్సిందే అంటే ఎలా ఇవ్వాలి? వాడు వీడు ఒకటేనా? వీళ్ళందరూ ఎలా ఇవ్వాలి? వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన వాళ్ళని తీసుకోండి, ఇవ్వని వాళ్ళని వదిలేసేయండి. మీరు మమ్మల్ని ఏం బాగు చేయాల్సిన అవసరం లేదు. మీరేం మమ్మల్ని బతికించలేదు, మేమే బ్రతుకుతున్నాం, మేమే పోరాడుతున్నాం. ఇకపోతే మీరు చెప్పే వాటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరో మాకైతే అర్థం కావట్లేదు. 1,00,000 ఎకరాల పైన అడుగుతున్నారు. ఇంకొక మాట ఏమో 4 లక్షల ఎకరాలు అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇన్నిట్లోనూ ఎవరో వచ్చి ఉంటారు. వచ్చి ఉండకపోతే నష్టం జరిగేది ఎవరికి? వచ్చి ఉండకపోతే అల్టిమేట్గా నష్టం జరిగేది మాకే నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము అని కరాఖండిగా చెప్తున్నాం. ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని అబ్జెక్షన్స్ మేము ఇచ్చాం ఎల్పిఎస్కి పెట్టినప్పుడు. మాకు వాళ్ళు ఒక జీవో ప్రపోజ్ చేశారు 2015లో. ఏది గ్రామకంఠానికి 500 మీటర్లు మేము వదిలేస్తామని. ఆ జీవోని వైలేషన్ చేసి 73-4Aలో మా భూమి ఉంది 38 సెంట్లు. మరి వాళ్ళు అమలు చేయాలనుకున్నదే వాళ్ళే తొంగలో తొక్కేసి ఈ భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఉండవల్లి ఏంటంటే చంద్రబాబు గారు మా ఊర్లోనే ఉంటున్నారు. ఏ అభివృద్ధికి కూడా ముందుకు నడవాల మాతోటి, మా రైతులతో కావచ్చు, మిగిలిన ప్రజలతో కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జనాభా అభివృద్ధి రాజధాని అభివృద్ధికి మేమైతే వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఇచ్చారా ఇంకోట మాకైతే తెలీదు. గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి అటవీ శాఖ కానీ మామూలు వేరే ల్యాండ్స్ కానీ దేవాదాయ భూములు కానీ ఇంకొక 20,000 చిల్లర మొత్తం 53,000 54,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ వచ్చిన దాన్ని డెవలప్ చేయకుండా రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చుంటే రైతులు కూడా ఏదో ఒక విధంగా ఇల్లు వాళ్ళ దాంట్లో విల్లాస్ కట్టుకునేవాళ్ళు, ఇంకోటి కట్టుకునేవాళ్ళు. వీళ్ళ భూములు డెవలప్ చేయకుండా ఒక్క చంద్రబాబు గారు నారా చంద్రబాబు గారు ఇది నారాయణ గారి భూములే ఎందుకు డెవలప్ చేసేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిన ప్రయోజనాలు రైతులు కూడా ఇస్తే రైతులు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకునేవాళ్ళుగా. సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము వ్యతిరేకం కాదు, కానీ వ్యతిరేకం అని చెప్పేసి ఉండవల్లి రైతుల్ని నానా తిట్లు తిట్టారు, పేర్లు పెట్టి తిట్టారు, కులాలు పెట్టి తిట్టారు. అయినా మేమేం భయపడలా, బాధపడలా. ఈరోజు కూడా మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. 28 గ్రామాలు ఒక ఎత్తుగా ఉంటే 29వ గ్రామం ఉండవల్లిలో ఏ ఊర్లో కూడా 20 నుంచి 30 ఎకరాలకు మించి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాల వాళ్ళు. ఏది వాళ్ళ అవసరం నిమిత్తం రోడ్లకు కావచ్చు, ఏ అవసరమైనా వాళ్ళ అవసరాల నిమిత్తం. ఉండవల్లిలో మరి ఈరోజు 154 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు, వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చారు. సేమ్ టైంలో అలా ఇవ్వకూడదు అని వాళ్ళకి తెలుసు. ఈ ల్యాండ్ భూ సేకరణ వల్ల, భూ సమీకరణ వల్ల ఎక్కువగా నష్టపోయింది ఉండవల్లేనండి. ఈ భూ సమీకరణ రాకముందు కూడా 4 సార్లు బలైంది ఉండవల్లే. ఎలా అంటే ఈ ఫ్లడ్ బ్యాంక్స్కి, కొండవీటి వాక్కి, గుంటూరు ఛానల్ కింద, అలాగే కొంత ఉండవల్లి సెంటర్లు R1 జోన్ల కింద కొంత చాలా వరకు ల్యాండ్ పోయిందండి. ఈ ల్యాండ్ పోయింది, ఉన్నది కొంచెం భూమే. ఈ కొద్ది భూమిలోనే పూలింగ్ పెట్టారు ఫస్ట్లో. మేమేం చెప్పాం, పూలింగ్లో ఉన్నప్పుడు 9.2 ఇచ్చాం, అబ్జెక్షన్ ఇచ్చాం. ఈ 9.2 అబ్జెక్షన్ ఇచ్చిన వాళ్ళ జోలికి మేము రాము. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ దగ్గరే భూమి తీసుకుంటాం, మిగిలిన వాళ్ళని వదిలిపెడతామని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈరోజు చేసింది ఏంటంటే ల్యాండ్ ఎవరైతే 9.2 అబ్జెక్షన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు పంపించారు. మీరు చెప్పిన మాట మీద స్టాండ్ నిలబడలేదు. ఈరోజు రైతులందరూ అవగమ్య గోచరంగా ఈ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మీరు కావాలంటే కొనుక్కోండి, రైతుకు భూమి ఇంత రేటు ఇచ్చి కొనుక్కోండి. మీరు కావాలని రేట్లు తగ్గించడం, రైతులను ఇబ్బంది పెట్టడం ఇది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించండి. మీరు మీ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కావాల్సిన వాళ్ళు మీ వాళ్ళ చేత కొనిపెట్టిస్తున్నారు, 7 కోట్లు నడిపిస్తున్నారు. అదే కొంచెం భూమి పెంచి కాంపెన్సేషన్ పెంచి ఇవ్వండి. ఎందుకు ఎవరో రైతులు అందరూ వచ్చేస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళే ఇస్తారు. ఇది చేయరు. కానీ భూమి మాత్రం చౌకగా కావాలి. ఎవరు ఇస్తారండి? వాళ్ళ భూమి 1 ఎకరం కొనమని చెప్తా ఎవరు కొంటారో చూద్దాం. ఊరికనే కొనండి. వాళ్ళ భూములు ఇస్తారా మనకి? నాయకుల భూములు అయితే ఇస్తారా? రైతులు కాబట్టి వాళ్ళు దొరికారు కాబట్టి మీరు ఇన్ని ఆగం చేస్తున్నారు.
ఇది కరెక్ట్ కాదు. సిఆర్డీఏ వాళ్ళకు కూడా మా భూమిని గ్రామ సభలో కూడా మేము వ్యతిరేకించాం. ప్రతి గ్రామ సభలో 29 గ్రామాల్లో ఎక్కడా వ్యతిరేకించిన గ్రామం లేదు. ఒక ఉండవల్లి మాత్రమే 99% ల్యాండ్ భూసేకరణ కానీ భూ పూలింగ్ కానీ తీసుకోవద్దని చెప్పి వ్యతిరేకించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణ జరిపించాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ కార్యాలయంలో అరుణ్ మాట్లాడుతూ గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న రమణ ఎస్ఎస్వి హయాంలో జరిగిన అభివృద్ధి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ఈరోజు ఈ గుంటూరు జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ గారు పెమ్మసాని గారికి సంబంధించి, అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి దాతల ద్వారా నిధులు సమకూర్చి బిల్డింగులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ హల్చల్ చేస్తూ ఉంది. ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. గత సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి గారు, అదేవిధంగా ఇతర కొంతమంది సంబంధిత అధికారులు ఆ నిధులు దుర్వినియోగంలో పాల్పడారని చెప్పేసి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి అమౌంట్ కూడా దుర్వినియోగం అయిందని చెప్పేసి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల మరమ్మతుల్లో భాగంగా నిర్మించినటువంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అధికమైనటువంటి నిధులు కేటాయించడం ద్వారా డబ్బులు దుర్వినియోగం అని చెప్పేసి తదితర అంశాలన్నీ కూడా పెద్ద చర్చ ఈ గుంటూరు నగరంలో నడుస్తూ ఉంది. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలు అత్యంత మధ్యతరగతి దిగుమతి కాకుండా అత్యంత నిరుపేదలు మాత్రమే వచ్చేటువంటి ఆ యొక్క ప్రభుత్వ వైద్యశాలలో దైవంగా భావించేటువంటి డాక్టర్లు, గుడిగా భావించేటువంటి ఆ యొక్క వైద్యశాలలో ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా వారిపైన విచారణ జరిపించి ఎవరైతే నేరస్తులని తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. తన సోదరుడు కావటి సుధీర్ నాయుడు ఫౌండేషన్ పేరిట సంపత్ నగర్లోని సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు శనివారం పుస్తకాల పంపిణీ జరిగింది. మనోహర్ నాయుడు అతని మరో సోదరుడు విక్రమ్ నాయుడుతో కలిసి పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. 3 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, సోమవారం నాడు నల్ల చెరువు 22వ లైన్లోని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మీనా కుమారి, తలసిల మధుసూదన్ రావు, నీలం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపత్ నగర్ ప్రాంతానికి సంబంధించి ఈ రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మరి పుస్తక పంపిణీ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి కావటి సుధీర్ నాయుడు ఫౌండేషన్ తరఫున, అంటే మా తమ్ముడు సుధీర్ నాయుడు 2014 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. మరి ఒక 3 సంవత్సరాల క్రితం తన పేరు మీద ఒక ఫౌండేషన్ కూడా ప్రారంభించి ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చేయాలి, సేవా కార్యక్రమాలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. మరి దానికి సంబంధించి ఈ సంవత్సరం విద్యార్థులకి పుస్తకం పంపిణీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, అంటే వాళ్ళు ఒక మంచి సేవా భావంతో ఈ స్కూల్ వారు ఉచితంగా విద్యను అందిస్తూ ఉంటారు. టీచర్స్ కూడా చాలా తక్కువ శాలరీస్తో ఏదో పిల్లలకి చదువు నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా
విద్యని బోధిస్తూ ఉంటారు. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ స్కూల్లో సుమారు 188 మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి పుస్తకాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు సోమవారం మరి నల్ల చెరువు 22వ లైన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి పుస్తక పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి రాబో కాలంలో ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము పెద్దలందరి యొక్క ఆశీస్సులతో అని చెప్పేసి ఉద్దేశంతో మరి తెలియజేసుకుంటాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.